Hi friends, once again welcome to John Samuel Academy. Friends, ఈ రోజు మనం ఐసోమెట్రిక్ వ్యూస్ ఆఫ్ ప్లేన్స్ అలాగే ఐసోమెట్రిక్ వ్యూస్ ఆఫ్ సింపుల్ సాలిడ్స్ అనే టాపిక్ చూద్దాము. సో ఆ టాపిక్ లో ఫస్ట్ మొదటిగా ఐసోమెట్రిక్ వ్యూస్ ఆఫ్ ప్లేన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ లైక్ స్క్వేర్, నెక్స్ట్ పెంటగాన్, సో ఇలాంటి సర్కిల్, సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్లేన్స్ ఉన్నప్పుడు దాని ఐసోమెట్రిక్ వ్యూస్ ఎట్లా డ్రా చేస్తాము, సో అది ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ ఐసోమెట్రిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అని చెప్పేసి ఒక ఇంట్రొడక్షన్ వీడియో పెట్టాను కాబట్టి సో నేను ఈ పర్టికులర్ వీడియోలో బేసిక్స్ అంతా ఏం డిస్కస్ చేయట్లేదు. డైరెక్ట్గా సొల్యూషన్ డ్రా చేయడానికి వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ నీడెడ్, సో అది మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము ఐసోమెట్రిక్ వ్యూ, ఒక ఆర్థోగ్రాఫిక్ వ్యూ ఉన్నప్పుడు సో దాన్ని ఐసోమెట్రిక్ వ్యూగా కన్వర్ట్ చేయాలంటే సో మనకు జనరల్గా 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో హారిజాంటల్ లైన్స్ ఐసోమెట్రిక్, ఇప్పుడు ఆర్థోగ్రాఫిక్ వ్యూ ఉన్నాయి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది చూస్తే అక్కడ కండిషన్ 1 దగ్గర ఒక స్క్వేర్ ఉంది, అలాగే కండిషన్ 2 దగ్గర ఒక స్క్వేర్ ఉంది. ఫస్ట్ స్క్వేర్ లో టాప్ వ్యూ అని రాసినాము, సెకండ్ స్క్వేర్ లో ఫ్రంట్ వ్యూ అని రాసినాం. సో వై దట్ ఈస్ లైక్ దిస్ ఈస్, ఇఫ్ యూ అబ్జర్వ్ ద క్వశ్చన్, సో వీఆర్ ట్రైంగ్ టు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఆర్ ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లేన్ అండ్ సో వెన్ ద సర్ఫేస్ ఈస్ ప్యారలల్ టు హెచ్పి. సో సర్ఫేస్ ప్యారలల్ టు హెచ్పి అంటే సో ఏబీలో మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తుంది. సో మనం బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏమంటే, సో మన స్క్వేర్కి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? 4 ఎడ్జెస్ ఉంటాయి. ఆ 4 ఎడ్జెస్లో ప్లేన్ అంతా, స్క్వేర్ ప్లేన్ అంతా హారిజాంటల్గా ఉంది అంటే, సో హారిజాంటల్గా ఉందంటేనే ప్యారలల్ టు హెచ్పి అన్నట్టు. సో మీరు ఆ స్క్వేర్లో ఉన్న 4 ఎడ్జెస్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఆల్ 4 ఎడ్జెస్ కూడా ఎలాగుంటాయంటే సో దే ఆర్ హారిజాంటల్ లైన్స్. సో దాంట్లో వర్టికల్ లైన్స్ ఏముండవు. ఓకే, సో మీరు మీ దగ్గర ఏదన్నా ఒక స్క్వేర్ పేజ్ అంటే ఒక స్క్వేర్ షేప్లో ఉండే ఏదన్నా తీసుకొని దాన్ని ప్యారలల్ టు హెచ్పి పెట్టారనుకోండి, ఆ స్క్వేర్కి ఉన్న 4 ఎడ్జెస్ కూడా హారిజాంటల్ ఎడ్జెసే ఉంటాయి. దాంట్లో ఉన్న ఏ ఎడ్జ్ కూడా వర్టికల్గా ఉండదు. సో మనం జనరల్గా ఏం చేస్తామంటే హారిజాంటల్ లైన్స్ని ఐసోమెట్రిక్ వ్యూలో 30 degrees ఇంక్లినేషన్లో గీస్తాము అండ్ వర్టికల్ లైన్స్ని వర్టికల్గానే పెడతాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ కండిషన్ ఇక్కడ మీరు చూస్తే, సో జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ దట్ ఏమని చెప్పాను మీకు ఇప్పుడే, మనకు ఎప్పుడైతే టాప్ వ్యూని కన్సిడర్ చేసుకుంటామో, సో టాప్ వ్యూని కన్సిడర్ చేసుకుంటామంటే దాని కండిషన్ ఏమంటే సో ద సర్ఫేస్ ఈస్ ప్యారలల్ టు హెచ్పి అని. సో ద సర్ఫేస్ ఈస్ ప్యారలల్ టు హెచ్పి అంటే సో మనకు టాప్ వ్యూలోనే ట్రూ షేప్ కనిపిస్తుంది. సో టాప్ వ్యూలో ట్రూ షేప్ ఉన్నప్పుడు సో వాట్ వీ డూ జనరల్ ఈస్ వీ కన్సిడర్ దట్ ఆల్ ద లైన్స్ ఆర్ హారిజాంటల్ లైన్స్. సో కాబట్టి ఇక్కడ ఎట్లా డ్రా చేస్తాం అదంటే అన్ని లైన్స్ని మనం 30 degrees ఇంక్లినేషన్లో డ్రా చేస్తాం. సో డ్రా చేసే ముందు ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ కింద ఉన్న డి అనే పాయింట్ కానీ సి అనే పాయింట్ కానీ కన్సిడర్ చేసుకొని సో ఈ హారిజాంటల్ లైన్ మీద, ఇది ఒక రెఫరెన్స్ లైన్, యాంగిల్ మార్క్ చేయడానికి, సో దాని మీద క్యాపిటల్ డి అని పెట్టేసి ఓకే. సో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, సో లెఫ్ట్ సైడ్లో ఉండేవి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్, రైట్ సైడ్లో ఉండేది వచ్చేసి ఐసోమెట్రిక్ వ్యూస్ అనమాట. నేను డ్రా చేస్తాను. ఇది ఐసోమెట్రిక్ వ్యూలో ఏం చేస్తామంటే సో మనం గీసే ఫిగర్స్కి so compulsoryga we will use the capital letter only. So we will use the capital letter, whereas in the left side one I have already mentioned them as what, so small case letters. Okay, so ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు D ని సెంటర్ గా, అంటే D ని స్టేషన్ పాయింట్ గా అంటే రెఫరెన్స్ పాయింట్ గా తీసుకొని సో D దగ్గర నుంచి సో మనకు స్క్వేర్ ఎంత సైడ్ 40 mm. సో ఆ 40 mm ఇట్లా డ్రా చేస్తే లెఫ్ట్ సైడ్ కి 30 degrees ఇంక్లినేషన్ లో సో నాకు ఏం పాయింట్ వస్తుంది? ఏ అనే పాయింట్ వస్తుంది. అట్లే అదే పాయింట్ డి నుంచి రైట్ సైడ్ 30 degrees ఇంక్లినేషన్లో ఓకే 40 mm డ్రా చేశాను అనుకోండి, సో నాకు ఏమొస్తుంది? సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై పాయింట్, సో దిస్ ఈస్ మై పాయింట్ ఏ, వేర్ దిస్ ఈస్ మై పాయింట్ సి. ఓకే, సేమ్ అలాగే మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ ఏ దగ్గర నుండి డిసికి ప్యారలల్గా సో ఇట్లా లైన్ డ్రా చేసామనుకోండి, సో డిసికి ప్యారలల్గా ఇట్లా ఒక లైన్, మళ్ళీ ఇక్కడ నుండి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తే ఓకే, సో పైన మనకి ఏం పాయింట్ వచ్చేస్తుంది? సో దిస్ అవర్ పాయింట్ బి. ఓకే, సో దీంట్లో వాట్ ఐ హావ్ డన్ హియర్ ఈస్, నేను ఇప్పుడు ఇక్కడ గీసిన 4 లైన్లు కూడా సో దే ఆర్ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees అండ్ దే ఆల్ ఆర్ హౌ మచ్? సో దే ఆల్ ఆర్ 40 mm. ఓకే, ఇట్లా 30 degrees ఇంక్లినేషన్ పెట్టి గీస్తే సో మనం ఏం చేసినట్టంటే మన స్క్వేర్ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ కండిషన్కి ప్యారలల్ టు హెచ్పికి సో ఇదే సొల్యూషన్ అనమాట. అంటే అక్కడ ఉన్న ఏబి కానీ బీసీ సిడి డిఏ ఈ 4 లైన్స్ ఉన్నాయి చూడండి, లేదా 4 ఎడ్జెస్, ఆ 4 ఎడ్జెస్ కూడా అవన్నీ హారిజాంటల్ లైన్స్ అనమాట. హారిజాంటల్ లైన్స్ ఐసోమెట్రిక్ వ్యూలో ఏం చేస్తామంటే 30 degrees ఇంక్లినేషన్లో గీస్తాం. ఇప్పుడు సెకండ్ కండిషన్కి నేను గీయాలనుకోండి,
ఐసోమెట్రిక్ వ్యూ. సో ఇప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్ యాజ్ ద ఫ్రంట్ వ్యూ అంటే ఎప్పుడు ఇక్కడ కండిషన్ ఉంది చూడండి, సేమ్ వన్ కండిషన్ ఉంది, ప్యారలల్ టు విపి. సో ప్యారలల్ టు విపి అంటే మనకు ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది. సో మీకు ఒక స్క్వేర్ ని గోడకి ప్యారలల్ గా పెట్టారనుకోండి, సో దానికి ప్యారలల్ గా పెట్టినప్పుడు సో మనకు ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వస్తుంది. సో ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వచ్చినప్పుడు మనకి జనరల్ గా ఏముంటది అంటే రెండు హారిజాంటల్ లైన్స్ ఉంటాయి, రెండు వర్టికల్ లైన్స్ ఉంటాయి. ఓకేనా. సో మీరు జనరల్ గా మీ చేతిలో ఉండే ఏదన్నా స్క్వేర్ షేప్ లో ఏదన్నా కానీ సో అది ఉంటే సో గోడకి ప్యారలల్ గా పెట్టి దాన్ని సో మీరు చూసారనుకోండి, సో దాంట్లో మనకు రెండు హారిజాంటల్ లైన్స్ ఉంటాయి, రెండు వర్టికల్ లైన్స్ ఉంటాయి. ఏవే వర్టికల్? ఏడి వర్టికల్, బీసీ వర్టికల్, డిసి హారిజాంటల్, ఏబి హారిజాంటల్. సో మనం ఇంతకుముందు 2 కండిషన్స్ చెప్పాం కదా. ఏమేమి ఆ 2 కండిషన్స్? వర్టికల్ లైన్స్ వర్టికల్ గా ఉంటాయని చెప్పాం కదా. సో ఇప్పుడు నేను సో నవ్ ఇఫ్ ఐ పుట్ మై వర్టికల్ డిస్టెన్స్ లైక్ దిస్, సో ఇట్లా వర్టికల్ డిస్టెన్స్ పెట్టా అనుకోండి, సో నేను ఏమేమి పాయింట్స్ వచ్చినట్టు ఇక్కడ అంటే సో దిస్ ఈస్ మై ఏ అండ్ దిస్ ఈస్ మై డి. ఓకే. సో ఇప్పుడు దీని నుంచి డిసి అనేది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో హారిజాంటల్ లైన్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనము, వీ హ్యావ్ టు డ్రా ఇంక్లైన్డ్ అట్ యాంగిల్ ఆఫ్ 30 degrees. సో అక్కడ సి అనే పాయింట్ వస్తుంది. అక్కడ నుంచి వన్స్ అగైన్ సో ఐ హ్యావ్ టు డ్రా ఎ వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ హౌ మచ్, వన్స్ అగైన్ 40 mm to get my point B. Okay, so now I can join this point with this. Okay, so ఈ ఐసోమెట్రిక్ వ్యూ అనేది ఓకే when it is parallel to VP మనం రెండు విధాలుగా గీయచ్చు. సో రెండు విధాలుగా అంటే ఇప్పుడు నేను గీసింది వచ్చేసి రైట్ సైడ్ 30 degrees ఇంక్లినేషన్ గా ఉండేట్టుగా గీసినాను. ఓకేనా. సో అదే మనము ఇదే ఫిగర్ ని ఇంకో విధంగా ఎట్లా గీయచ్చు అంటే ఐ కెన్ డ్రా సంథింగ్ లైక్ దిస్. సో ఇక్కడ నుంచి ఇట్లా వర్టికల్ డిస్టెన్స్ పెట్టేసి ఓకే, సో ఇక్కడ నుంచి ఇట్లా వర్టికల్ డిస్టెన్స్ పెట్టేసి ఇట్లా, సో ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ద ఇంక్లినేషన్ టు ద రైట్ సైడ్ ఓకే, సో దిస్ టైమ్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ ట్రై టు గివ్ ద ఇంక్లినేషన్ టు ద లెఫ్ట్ సైడ్. సో అక్కడ నుంచి ఇట్లా ఇచ్చి సో నేను ఇక్కడ గీసే ప్రతి ఎడ్జ్ కూడా సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 40 mm. ఇట్ ఈస్ ఈక్వల్ టు 40 mm అండ్ హారిజాంటల్ లైన్స్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న సెకండ్ కండిషన్ కి ఇక్కడ ఈ ఫిగర్ లో ఉన్న 4 లైన్స్ లో సో 2 లైన్స్ హారిజాంటల్, 2 లైన్స్ వర్టికల్ అన్నాను కదా. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా అంటే సో దిస్ పాయింట్ బి అవుతుంది అప్పుడు. సో దిస్ పాయింట్ విల్ బికమ్ సి అండ్ దిస్ పాయింట్ విల్ బికమ్ ఏ, దిస్ పాయింట్ విల్ బికమ్ డి. ఓకే. సో ఐ కెన్ మేక్ ద ఇంక్లినేషన్ టు ద లెఫ్ట్ సైడ్ ఆర్ టు ద రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ కి ఇంక్లినేషన్ చేసినా రైట్ సైడ్ కి ఇంక్లినేషన్ చేసినా కూడా కరెక్టే. సో లెఫ్ట్ ఐసోమెట్రిక్ వ్యూ, రైట్ ఐసోమెట్రిక్ వ్యూ అని చెప్పొచ్చు. Okay, so this is the solution for our problem 1. Draw the isometric projection or isometric view of a square plane of side 40 assuming its surface first condition parallel to HP, parallel to VP. సో మీకు ఈ ప్రాబ్లం బాగా అర్థమైంటే మీరు ఒక విషయాన్ని బాగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏదన్నా ఫిగర్ లో మనం టాప్ వ్యూ అని రాసామనుకోండి, అది పెంటగన్ అయినా హెక్సగన్ అయినా ఏదైనా కూడా, సో మనం జనరల్గా ఏం చేస్తామంటే స్క్వేర్ ని కానీ లేకపోతే రెక్టాంగిల్ కానీ ఆ రెండు కాకుండా మనకు ఏ షేప్స్ ఉన్నా కూడా ఆ షేప్స్ మనం జనరల్గా ఏం చేస్తామంటే బాక్స్ లో ఎంక్లోజ్ చేసుకుంటేనే, ఒక బాక్స్ లో ఎంక్లోజ్ చేస్తేనే మనం ఏం చేయగలమంటే వీ కెన్ యాక్చువల్లీ డ్రా ద ఐసోమెట్రిక్ వ్యూ. ఓకే. సో అప్పుడు టాప్ వ్యూ అని ఏ దాంట్లో అయితే రాస్తామో, ఏ షేప్ లో అయితే రాస్తామో ఆ బాక్స్ లో ఎంక్లోజ్ చేసింటాం చూడండి, అవన్నీ కూడా హారిజాంటల్ లైన్సే. 4 లైన్స్ వస్తాయి ఆ బాక్స్ కి, ఆ 4 లైన్స్ కూడా హారిజాంటల్ లైన్సే. ఆ 4 లైన్స్ హారిజాంటల్ లైన్స్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, ఆ 4ని 30 degrees ఇంక్లినేషన్ లో గీస్తాం. ఎక్కడైతే మనం ఫ్రంట్ అని రాస్తున్నామో ఓకే, సో అక్కడ ఏముంటాయంటే 2 వర్టికల్ లైన్స్ ఉంటాయి, 2 హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. సో యూ ప్లీజ్ రిమెంబర్ దట్. Yeah, coming to our second problem. So draw the isometric projection of 30 degrees, 60 degrees set square. Take the longer edge as 50 mm assuming its surface parallel to HP, parallel to VP. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను ఒక విషయం ఏమనంటే ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. ఓకే, స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ కాకుండా ఏదైనా షేప్ ఉందంటే సో దాన్ని ఫస్ట్ ఏం చేస్తాము, సో ఫస్ట్ వీ విల్ ఎంక్లోజ్ దట్ ఎంటైర్ థింగ్ ఇన్ ఏ బాక్స్. సో అదంతా ఒక బాక్స్ లో ఉండేట్టుగా సో వీ విల్ ఎంక్లోజ్ ఇట్. సో ఇప్పుడు నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నేమ్స్ ఆఫ్ ద బాక్స్ యాజ్ 1, 2, 3 and 4. సో ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న 2 ఐసోమెట్రిక్ వ్యూస్ వచ్చేసి సో అవి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్. ఓకేనా. సో ఇక్కడ మీరు ఫస్ట్ కండిషన్ లో చూసారనుకోండి ప్యారలల్ టు హెచ్పి అని ఉంది. ప్యారలల్ టు హెచ్పి అంటే ఏవీలో మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో కనిపిస్తుంది. ప్యారలల్ టు సెకండ్ కండిషన్ వచ్చేసి ప్యారలల్ టు విపి అని ఉంది. ప్యారలల్ టు విపి అని ఉంటే మనకు ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తుంది. సో మనం ఫ్రంట్ వ్యూ అయినా టాప్ వ్యూ అయినా కూడా సో ఇది రెక్టాంగిల్ కాకుండా ఓకేనా, స్క్వేర్ కాకుండా ఉన్న ఏ షేప్ అయితే ఉంటుందో కంపల్సరీగా దాన్ని ఏం చేయాలా, వీ హ్యావ్ టు ఎంక్లోజ్ ఇట్ ఇన్ ఏ బాక్స్. సో బాక్స్ లో ఎంక్లోజ్ చేసుకుంటేనే సో దెన్ ఓన్లీ వీ క్యాన్ డ్రా ద ఐసోమెట్రిక్ వ్యూ. ఓకే.
సో ఇట్లా బాక్స్లో ఎంక్లోజ్ చేసిన తర్వాత సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బాక్స్ ఐసోమెట్రిక్ వ్యూ కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ సెకండ్ కండిషన్ కూడా నేను ఏం చేస్తానంటే బాక్స్కి వచ్చేసి 1 2 3 4 అని నేమింగ్స్ ఇస్తున్నాను. సో నవ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ డ్రా ఎ రెఫరెన్స్ లైన్. ఓకే, రెఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత సో ఇక్కడ కింద ఉన్న ఏదో ఒక పాయింట్ని జనరల్గా తీసుకుంటామని చెప్పాను కదా రెఫరెన్స్ కోసం. సో నవ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 3, దిస్ టైమ్ 3. సో పోయినసారి 4 అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న పాయింట్ తీసుకున్నాను కాబట్టి ఇటు సైడ్ 3 తీసుకుంటున్నాను. ఓకే, సో 3 నుంచి ఇప్పుడు మీరు 1 2 3 4 1 2 2 3 3 4 4 1 ఈ 4 ఎడ్జెస్ ఉన్నాయి చూడండి బాక్స్లో ఎంక్లోజ్ చేసిన తర్వాత. ఆ 4 ఎడ్జెస్ కూడా ఏం టైప్ ఆఫ్ లైన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్జాంటల్ వర్టికల్ అంటే సో దే ఆల్ ఆర్ హార్జాంటల్ లైన్స్. మీకు ఇంతకుముందు చెప్పాను ఏమనంటే టాప్ వ్యూ అని ఏ దాంట్లో అయితే రాస్తామో అక్కడ బాక్స్కైనా సో ఆ బాక్స్కి ఉన్న 4 లైన్స్ ఉంటాయి చూడండి, ఆ 4 లైన్స్ కూడా హార్జాంటల్ లైన్స్ కాబట్టి అవన్నీ ఇక్కడ ఎట్లా గీస్తాము. సో హియర్ వీఆర్ గోయింగ్ టు డ్రా దెమ్ ఇంక్లైన్డ్ అట్ యాంగిల్ ఆఫ్ 30 degrees. సో ఇప్పుడు మనం ఏం చేయాలో ఇక్కడ 3 నుంచి 2 వరకు డిస్టెన్స్ ఎంత ఉందో ఆ డిస్టెన్స్ మెజర్ చేసి అదే డిస్టెన్స్ని సో ఎంత ఇంక్లినేషన్లో గీస్తాము 30 degrees ఇంక్లినేషన్లో గీస్తాం. సో గీసిన తర్వాత మళ్ళీ 3 దగ్గర నుంచి 4కి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేసి సో ఆ డిస్టెన్స్ని వీఆర్ గోయింగ్ టు డ్రా ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ వన్స్ అగైన్ 30 degrees. ఓకే, నెక్స్ట్ 4 దగ్గర నుండి సో దీనికి ప్యారల్ లైన్ ఎంత మళ్ళీ సో 1 4 అనేటివి 2 3 అనేటివి సేమ్ ఉంటాయి కదా దాట్ వి నో. ఓకే, సో సేమ్ మళ్ళీ 3 4కి ప్యారల్ లైన్ వచ్చేసి 2 1. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నేమ్స్. సో హియర్ ఈస్ మై 1, హియర్ ఈస్ మై 2, దట్ ఈస్ యువర్ 3 అండ్ దిస్ యువర్ 4. ఓకే, సో మనం యాక్చువల్గా ఇక్కడ డ్రా చేయాలనుకుంటున్నది బాక్స్ కాదు కదా. సో కానీ వితౌట్ డ్రాయింగ్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద బాక్స్ వీ కెనాట్ కంప్లీట్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సెట్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఈ బాక్స్ లోపల మన యాక్చువల్ పాయింట్స్ ఏమున్నాయి, మన యాక్చువల్ పాయింట్స్ వచ్చేసి ఏబిసి ఉన్నాయి. సో ఏ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా, ఏ వచ్చేసి మన 1 అనే పాయింట్ దగ్గర ఉంది. సో దేర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ యాజ్ క్యాపిటల్ ఏ. అండ్ సి అనే పాయింట్ ఎక్కడ ఉంది, 4 ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా అక్కడ సి అనే పాయింట్ ఉంది. నెక్స్ట్ బి అనే పాయింట్ ఎక్కడ ఉంది 2 3 ఎడ్జ్ మీద 2 నుంచి ఆల్మోస్ట్ సేమ్ ఇంత దూరంలో సో సి అనే పాయింట్ ఉంది. ఓకే, సో నవ్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు జాయిన్ ఏ సారీ దిస్ ఈస్ అవర్ బి. ఓకే, సో దిస్ ఈస్ మై పాయింట్ బి. ఓకే, సో 2 3 ఎడ్జ్ మీద 2 నుంచి ఇంత దూరంలో సో వీ హ్యావ్ అవర్ పాయింట్ బి. సేమ్ అదే డిస్టెన్స్ నేను ఇక్కడ మార్క్ చేసిన తర్వాత నవ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఏ విత్ బి, బి విత్ సి అండ్ సి విత్ ఏ. ఓకే, సో దట్ ఈస్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ what isometric view of the set square when its surface is parallel to HP. సో సర్ఫేస్ ప్యారలల్ టు HP ఉన్నప్పుడు సో మనకు ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద సెట్ స్క్వేర్ అనేది ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఫర్ ద ఫస్ట్ కండిషన్. నవ్ కమింగ్ టు ద సెకండ్ కండిషన్. సో సెకండ్ కండిషన్లో కూడా ఫస్ట్ ఏం చేసుకుంటాం మనము, సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డ్రా ఎ రెఫరెన్స్ లైన్. సో అక్కడ నుండి మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఫిగర్ చూసారనుకోండి, ఫ్రంట్ వ్యూ అని దేంట్లో అయితే రాస్తారో ఓకేనా ఏ షేప్లో అయితే రాస్తారో మీకు ఇంతకుముందు ఏం చెప్పానంటే సో వీ విల్ హ్యావ్ 2 వర్టికల్ లైన్స్ అండ్ వీ విల్ హ్యావ్ 2 హార్జాంటల్ లైన్స్. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు మెజర్ 1 4 డిస్టెన్స్. సో ఆ 1 4 డిస్టెన్స్ ఎంత ఉందో ఆ డిస్టెన్స్ మెజర్ చేసుకొని సేమ్ అదే డిస్టెన్స్ నేను ఇప్పుడు ఏం చేసినాను ఐ హావ్ డ్రాన్. ఓకే, లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫిగర్లో అది వర్టికల్ లైన్ కాబట్టి సో ఇక్కడ కూడా ఏం చేసినాను నేను వర్టికల్గానే గీసినాను. సో ఇక్కడ వర్టికల్గా గీస్తే నాకు ఇక్కడ ఏం పాయింట్స్ వచ్చినాయి 1, ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి 4 అనే పాయింట్ వస్తుంది. దాని తర్వాత 4 3 అనే లైన్ ఇక్కడ ఏం టైప్ ఆఫ్ లైను లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫిగర్లో అది హార్జాంటల్ లైన్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనము సో 30 degrees ఇంక్లినేషన్లో డ్రా చేయాలి. సో డ్రా చేస్తే అక్కడ 3 వస్తుంది. సో అది వచ్చిన తర్వాత వాట్ అబౌట్ 3 2. సో 3 2 అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫిగర్లో వర్టికల్ లైన్ కాబట్టి సో వర్టికల్ లైన్స్ విల్ రిమైన్ వర్టికల్, హార్జాంటల్ లైన్స్ 30 degrees. సో ఇట్లా వర్టికల్గా డ్రా చేస్తే సో ఎంత డిస్టెన్స్ 2 3 ఎంత ఉందో లెఫ్ట్ సైడ్ ఫిగర్లో సేమ్ అదే డిస్టెన్స్ని వర్టికల్గా ఉంది కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కూడా వర్టికల్గా పెడతాం. దాని తర్వాత 1 2ని జస్ట్ జాయిన్ చేసేస్తే కింద మనం ఆల్రెడీ 4 3 డ్రా చేసాం కదా ఎగ్జాక్ట్ దానికి ప్యారల్ లైన్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ అనే పాయింట్ సో 1 అనే పాయింట్ దగ్గర ఉంది కదా. సో ఇక్కడ సో దిస్ పాయింట్ ఈస్ what, సో దిస్ పాయింట్ ఈస్ అవర్ క్యాపిటల్ ఏ. అండ్ వెర్ ఈస్ బి, సో బి అనేది 2 3 ఎడ్జ్ మీద 2 నుంచి ఇంత దూరంలో ఉంది. ఓకే, సో అదే డిస్టెన్స్ని మనం ఇక్కడ మార్క్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై పాయింట్ బి. ఓకే, సి అనే పాయింట్ ఎక్కడ ఉంది, సి అనే పాయింట్ 4 దగ్గర ఉంది. ఓకే, సో దేర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ పాయింట్ సి. నవ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, యు ఆర్ సపోజ్ టు జాయిన్ ఏ విత్ బి
and B with C and C with A. Okay, so this is the isometric view of the isometric view of the 30 degree 60 degree set square when its surface is parallel to VP. So parallel to VP ఉందంటే మనం లోపల ఏమని రాస్తాము, parallel to VP అని అంటే లోపల వచ్చేసి we are going to write it as front view. parallel to HP అని ఉందంటే టాప్ వ్యూ లోనే కాబట్టి మనకు ట్రూ షేప్ కనిపించేది. సో మనకు లోపల ఏం రాస్తామంటే టాప్ వ్యూ అని రాస్తాం. ఓకే, సో టాప్ వ్యూ అని దేంట్లో అయితే రాస్తామో అన్ని లైన్స్ కూడా ఉన్న 4 లైన్స్ కూడా హారిజాంటల్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఆ 4 లైన్స్ కూడా ఇక్కడ 30 డిగ్రీస్ ఇంక్లినేషన్ లోకి ఇస్తాము. ఫ్రంట్ వ్యూ అని ఏ దాంట్లో అయితే రాస్తామో సో దానికి 2 వర్టికల్ లైన్స్ 2 హారిజాంటల్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూ గీసేటప్పుడు వర్టికల్ లైన్స్ ని వర్టికల్ గా, హారిజాంటల్ లైన్స్ ని 30 డిగ్రీస్ ఇంక్లినేషన్ లో పెట్టి గీస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. డ్రా ద ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఆఫ్ పెంటాగనల్ ప్లేన్ ఆఫ్ సైడ్ 25 అస్యూమింగ్ ఇట్ సర్ఫేస్ ప్యారలల్ టు HP అండ్ ప్యారలల్ టు BP. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు పెంటగన్ పొజిషన్ అనేది ఎట్లా ఉండాలా అదంతా ఏం చెప్పలేదు, కానీ పెంటగన్ అనేది సో ప్యారలల్ టు HP ఉంది, ప్యారలల్ టు VP ఉంది అని ఇచ్చినారు అంతే. సో ప్యారలల్ టు HP అంటే ఇంత ముందే మనకు చెప్పాం కదా, టాప్ లో మనకు ట్రూ షేప్ కనిపిస్తుంది కాబట్టి లోపల టాప్ వ్యూ అని రాస్తాము. ప్యారలల్ టు VP అని ఉంది కాబట్టి సో ఏమని రాస్తాము, ఫ్రంట్ వ్యూ అని రాస్తాము. సో ఇక్కడ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఏం చేస్తామని చెప్పాను జనరల్ గా, సో వీ విల్ బి ఎంక్లోజింగ్ ఇట్ ఇన్ ఏ బాక్స్. సో బాక్స్ లో ఎంక్లోజ్ చేస్తే నౌ what I am going to do here is I am going to name this particular box. So I am going to name this particular box as 1 2 3 4. Same here also 1 2 3 and 4. So ఈ box namings ఇచ్చిన తర్వాత now what I am going to do is I am going to draw just a reference line for the angle. Okay, సో ఆ reference line మీద ఒక పాయింట్ మార్క్ చేసుకొని సో ఆ పాయింట్ ని నేను now what I am going to do here, first I am going to draw the isometric view of the box. బాక్స్ అంటే 1 2 3 4 అనే స్క్వేర్ సమ్ రెక్టాంగులర్ స్క్వేర్ అని మాదిరి చూడండి. సో అది గీస్తున్నా. సో ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు మార్క్ 0.4 హియర్. మీరు 0.4 పెట్టుకున్నా 0.3 పెట్టుకున్నా తప్పేం లేదు. సో దాని తర్వాత 4 నుంచి 3కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ మనం ఏం చేయాలి, ఇక్కడ 30 డిగ్రీస్ ఇంక్లినేషన్ లో గీయాలి. 4 నుంచి 3 వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ని యూ హావ్ టు డ్రా ఇట్ ఇంక్లైన్డ్ ట్రయాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్. దాని తర్వాత 4 నుంచి 1కి ఎంత ఉందో ఆ డిస్టెన్స్ ని సో యూ హావ్ టు డ్రా ఇట్ ఇంక్లైన్డ్ ట్రయాంగిల్ ఆఫ్ వన్స్ అగైన్ 30 డిగ్రీస్ 4 నుంచి 1కి. సో దాని తర్వాత 1 నుంచి 2కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ ని సో ఇట్లా 30 డిగ్రీస్ ఇంక్లినేషన్ లో గీయాలా. దాని తర్వాత దీన్ని జాయిన్ చేస్తే సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ లైక్ దిస్. నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పాయింట్స్. 4కి రైట్ సైడ్ లో ఏముంటుంది, సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఫిగర్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. 4కి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి 1, ఇక్కడ 2. ఓకే, నౌ వాట్ ఐ హావ్ కంప్లీటెడ్ ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ద box. Okay, inside which I have my pentagon. Okay, సో ఇప్పుడు ఆ పెంటగన్ డ్రా చేయాలంటే నౌ ఐ హావ్ టు జస్ట్ మార్క్ దోస్ పాయింట్స్. సో ఆ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది అవి మార్క్ చేస్తే చాలు. ఓకేనా, సో ఆ పాయింట్స్ ఎట్లా మార్క్ చేయాలి ఇక్కడ, సో ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంది, సో ఏ అనే పాయింట్ వచ్చేసి సో 1 4 ఎడ్జ్ మీద 1 నుంచి ఇంత దూరంలో ఉంది. సో 1 4 ఎడ్జ్ మీద మీరు ఏం చేసింటారు, ఇంత ముందు ఈ బాక్స్ గీసేటప్పుడే లెఫ్ట్ సైడ్ లో 1 4 ఎంత ఉందో అదే 1 4 ని ఇక్కడ గీసింటారు. ఇప్పుడు అదే 1 4 మీద 1 నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ మెజర్ చేసి ఇక్కడ పాయింట్ మార్క్ చేస్తే దట్ విల్ బి యువర్ క్యాపిటల్ ఏ. సో బి అనే పాయింట్ ఎక్కడ ఉంది, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెంటర్ ఆఫ్ 1 and 2. సో 1 2 ఎడ్జ్ మీద సెంటర్ లో ఉంది. సి అనే పాయింట్ ఎక్కడ ఉంది, 2 3 ఎడ్జ్ మీద 2 దగ్గర నుండి ఇంత దూరంలో ఉంది. సో దిస్ ఈస్ మై పాయింట్ సి. ఓకే, నౌ వేర్ ఇస్ మై పాయింట్ డి. సో డి అనేది 3 4 ఎడ్జ్ మీద 3 నుంచి ఇంత దూరంలో ఉంది. సో ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై పాయింట్ డి. అండ్ ఈ అనే పాయింట్ ఎక్కడ ఉంది, వన్స్ అగైన్ 3 4 ఎడ్జ్ మీద సో 4 దగ్గర నుంచి ఇంత దూరంలో ఈ అనే పాయింట్ ఉంది. సో నౌ ఇఫ్ ఐ జస్ట్ జాయిన్ ఆల్ దిస్ పాయింట్స్, ఓకే, నౌ ఇఫ్ ఐ జస్ట్ జాయిన్ ఆల్ దిస్ పాయింట్స్ A B C D, so what I am going to get, I am going to get the isometric view of the pentagon, okay, when its surface is parallel to HP. Okay, when its surface is parallel to HP. ఓకే, సో ఇక్కడ మనము బాగా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఐసోమెట్రిక్ వ్యూ గీసేటప్పుడు ఈ బాక్స్ చూడండి పింక్ కలర్లోది, అది ఎంత లైట్గా వీలైతే అంత లైట్గా గీయాలి. ఓకేనా, సో లోపల మనం యాక్చువల్ పెంటగన్ కాబట్టి మనము ఏది డ్రా చేస్తాం ఇది ఐసోమెట్రిక్ వ్యూ. సో ఆ పెంటగన్ ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేసేటప్పుడు ఈ ABCDE సో అది డార్క్ గా డ్రా చేస్తాము. ఈ బాక్స్ ఐసోమెట్రిక్ వ్యూ వచ్చేసి సో వీ విల్ డ్రా ఇట్ వెరీ లైట్. ఓకే, నౌ ఫర్ ద సెకండ్ కండిషన్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద సొల్యూషన్. ఓకే, సో ఫస్ట్ వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మార్క్ ఎ లైన్. ఓకే, రెఫరెన్స్ లైన్ ఫర్ మార్కింగ్ ద యాంగిల్. సో మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఫిగర్ చూసారనుకోండి, 1 4 వర్టికల్
4 3 హారిజాంటల్, 2 3 వర్టికల్, 1 2 హారిజాంటల్. సో ఎందుకు? సో మనకు పెంటగన్ అనేది ప్యారలల్ టు VP ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూలో మనకు ట్రూ షేప్ వస్తుంది. ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వచ్చిన తర్వాత దాన్నంతా బాక్స్లో ఎంక్లోజ్ చేస్తే సో మనకు ఇక్కడ 2 వర్టికల్ లైన్స్ ఉంటాయి, 2 హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. సో 1 4 అక్కడ వర్టికల్ కాబట్టి సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, సో హియర్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఇట్ ఇంక్లైన్డ్ ట్రయాంగిల్, అక్కడ వర్టికల్ కాబట్టి ఇక్కడ కూడా వర్టికల్. దాని తర్వాత 4 3 లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆర్థోగ్రాఫిక్ వ్యూలో హారిజాంటల్ కాబట్టి సో ఇక్కడ ఎంత ఇంక్లినేషన్లో గీయాలి, 30 degrees ఇంక్లినేషన్లో గీయాలి. మళ్ళీ 3 2 సో అక్కడ వర్టికల్ కాబట్టి ఇక్కడ కూడా వర్టికల్. దాని తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పాయింట్స్. సో దిస్ మై 1, దిస్ ఈస్ మై 4, దిస్ ఈస్ మై 3 అండ్ దిస్ ఈస్ మై 2. ఓకే, అండ్ దిస్ బాక్స్ ఇంక్లినేషన్ ఈస్ హౌ మచ్, 30 degrees. ఓకే, సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫిగర్ అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఏ అనే పాయింట్ మళ్ళీ ఎక్కడ ఉంది, సేమ్ అదే డిస్టెన్సెస్ పైన ఎలా చేసామో సేమ్ అదే పాయింట్స్ మార్క్ చేయాలి. 1 4 ఎడ్జ్ మీద ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది. సో 1 2 ఎడ్జ్ మీద B అనే పాయింట్ ఇక్కడ ఉంది. 2 3 ఎడ్జ్ మీద C అనే పాయింట్ ఇక్కడ ఉంది. సో 3 4 ఎడ్జ్ మీద D అనే పాయింట్ ఇంత దూరంలో ఉంది 3 నుంచి. నెక్స్ట్ E అనే పాయింట్ 4 దగ్గర నుండి ఇంత దూరంలో ఉంది. సో అవన్నీ డ్రా చేసిన తర్వాత సో ఇప్పుడు జస్ట్ మనం ఏం చేయొచ్చు, AB BC నెక్స్ట్ CD నెక్స్ట్ DE and EA. Okay, so this bottom one is the isometric view of the pentagon when its surface is parallel to VP. ఇక్కడ పైన ఉండేది వచ్చేసి సో this is the isometric view of the pentagon when its surface is parallel to HP. సో parallel to HP ఉన్నప్పుడు all 4 edges horizontal ఉంటాయి. parallel to VP ఉన్నప్పుడు సో 2 vertical ఉంటాయి, 2 horizontal ఉంటాయి. ఓకే.